సార్ నమస్తే సార్. నమస్తే అండి, వెల్కమ్ అండి. థ్యాంక్ యూ సో సార్. సార్, దీన్ని మా రిఫరెన్స్ కోసం, అలానే మీ రిఫరెన్స్ కోసం, అట్లానే యూట్యూబ్లో పెట్టుకోవడం కోసం మేము మీ యొక్క పర్మిషన్తో దీన్ని రికార్డ్ చేస్తున్నామండి. ఓకే కదా? ఓకే సార్. ఓకే. నాకు ఒకసారి మీకు సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఇది ఒక్కసారి కన్ఫర్మేషన్ చేయండి, ఒక్కసారి చెప్పండి. 16th March 1984 సార్. సో మీకు వచ్చేసి, మీకు సంబంధించినటువంటి మొత్తం కేపీ ఆస్ట్రాలజీకి సంబంధించినటువంటి మొత్తం ప్రొడిక్షన్, అట్లానే మీకు ఎలా ఉండబోతోంది, నెక్స్ట్ మీరు అడిగేటువంటి ప్రశ్న ఏదైతే ఉందో దాని హోరరీ సిస్టమ్ ద్వారా ప్రశ్న జ్యోతిషం పద్ధతిలో మా బ్రదర్ చంద్రశేఖర్ గారు ఉన్నారండి. ఆ ఓకే సార్. చంద్రశేఖర్ ఇండియాలోనే వన్ ఆఫ్ ది టాప్ కేపీ ఆస్ట్రాలజిస్ట్ ఆయన. సో ఓకే ఆ సార్. చంద్రశేఖర్ అన్న మీకు ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది మొత్తం ఇస్తారు. ఓకే సార్. ఓకేనండి. ఓకే సార్. స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది కదా మొత్తం అంతా, ఇప్పుడు చూడండి. అంటే డిస్ప్లేలో మీరు ఏదో మారుస్తున్నారు, అదే ఓకే, కనిపిస్తుంది. అదేలేండి. అంతేగాని ఆ, ఇవేం కనిపించట్లేదు సార్. అదే అదొకటి అదేలేండి. ఉమ్. సార్ ఇప్పుడు చార్ట్ మీద మీకు కనిపిస్తుంది కదా సార్? చార్ట్ కనిపిస్తుంది సార్. ఓకే. ఆ, ఇప్పుడు ఇది మీ జన్మ జాతకం అండి. 16 మార్చి 1984లో మీరు పుట్టింది. అవును సార్. ఈవినింగ్ 8:45 p.m. ఈవినింగ్ 8:45 సార్. కరెక్ట్. ఓకే. నెక్స్ట్ విజయనగరం దగ్గర మీరు అంటే పోస్ట్ ట్రాక్ దగ్గర జన్మించడం జరిగింది. ఓకే సార్. పోస్ట్ పే ట్రాక్ లో ఓకే సార్, విజయనగరం పోస్ట్ పే ట్రాక్ కరెక్ట్. దాని ప్రకారం ఇక్కడ చార్ట్ తయారు చేయడం జరిగింది సార్. ఓకే సార్. అయితే మీది రాశి చూసుకున్నట్టయితే ఓకే. సింహరాశి సార్. ఎస్ సార్, సింహరాశి అండి. నెక్స్ట్ ఆ, పూర్వ పాల్గొని మూడో పాదం సార్ మీది. ఎస్ సార్. నెక్స్ట్ మీది లగ్నం ఆ, తులా లగ్నం సార్. హలో ఓకే సార్. సార్, మీది తులా లగ్నం. ఓకే సార్. ఓకే. ఉమ్. ఎస్ అయితే సార్. ఇప్పుడు ప్రజెంట్ మీరు బిజినెస్ చేస్తున్నారు, బిజినెస్ గురించి అడగడం జరిగింది. ఓకే. ఆ, అవును సార్. ఇక్కడ నెక్స్ట్ బిజినెస్లో మనం చూసుకున్నట్టయితే సెవెంత్, ఇప్పుడు మనకి ఏదైనా ఒక ఆ, విషయం గురించి చూడాలనేసి అంటే దానికి కావాల్సిన భావాన్ని మనం తీసుకుంటాం. ఇందులో మీకు బిజినెస్ గురించి కానీ, బిజినెస్ గురించి ఉమ్. కాబట్టి సెవెంత్ కస్పుల్ సబ్లాట్ తీసుకుంటాను. సెవెంత్ ఓకే. కస్పుల్ సబ్లాట్ ఇక్కడ రాహు అయ్యారండి. మీరు బిజినెస్ గురించి ఏం ఆలోచిస్తారనేసి అంటే ఏదైనా ఆ, పెద్దగా చేయాలనేసి ఆలోచిస్తుంటారు. ఎస్ సార్, అవును. అంటే పెద్దగా చేస్తే అది ఒక ఇమేజినేషన్ లాగా ఉంటుంది. మీకు ఏదైనా ఒకటి చూడగానే నేను కూడా ఇలా చేయాలి, ఆ, ఇంత టాప్లోకి వెళ్ళాలనే ఒక అనుకుంటుంటారు అనమాట, ఇమాజినేషన్ ఉమ్. చేసుకుంటారు. అవునండి. అవును సార్, అవును. ఉమ్. అది ఒక ఫస్ట్ మీకు ఆ, మనకి కనిపిస్తుంది. ఇప్పుడు ఉమ్. నెక్స్ట్ అతను ఎవరి నక్షత్రంలో ఉన్నారో ఒకసారి చూద్దాం. ఆ రాహువు చంద్ర నక్షత్రంలో ఉన్నారు. అయితే మీకు బిజినెస్ స్టార్టింగ్లో పెట్టేటప్పుడు ఫ్లక్చువేషన్స్ ఏమైనా వచ్చాయా? ఏ బిజినెస్ పెడదాము అనే థాట్స్ ఏమైనా వచ్చాయా ఫస్ట్ స్టార్టింగ్లో స్టార్ట్ ఫస్ట్ చేసేటప్పుడు? స్టార్టింగ్ లో నాది మొబైల్ షాప్ అండి. ఓకే. అది ఆ, 2010లో స్టార్ట్ చేశాను. ఓకే. టూ ఉమ్. థౌజండ్ ఎయిట్ లో నాకు మ్యారేజ్ అయ్యింది. అవునండి. అయితే అయితే స్టార్టింగ్ మీకు మ్యారేజ్ టైంలో నేను జాబ్ చేసేవాడిని. ఓకే, అదే నేను చెప్పేది టూ ఏంటంటే థౌజండ్ టూ ఒక థౌజండ్ ఎయిట్ లో బిజినెస్ నుంచి మ్యారేజ్ ఇంకొక అయ్యింది. బిజినెస్లోకి. ఉమ్. అలాగ అప్గ్రేడ్ అవుతూ వచ్చాను. అదే మీకు ఉమ్. బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఆ, ఏదో బిజినెస్ అనుకుంటారు, కానీ ఏదో స్టార్ట్ చేసి ఉంటారు స్టార్టింగ్లో. తర్వాత ఈ ఫుడ్ బిజినెస్కి మీరు అవును వచ్చి సార్. ఉంటారు. అయితే ఫైనల్ మీకు ఫుడ్ బిజినెస్ వచ్చాను. ఇప్పుడు సెవెంత్ కస్పుల్ సబ్లాట్ రాహు వచ్చి అతను ఉమ్. చంద్ర నక్షత్రం ఉన్నారు కాబట్టి చంద్రుడు ఫుడ్కి సంబంధించిన విషయాల్ని మనకి మెన్షన్ చేస్తారు కాబట్టి కంపల్సరీగా మీరు దీనిలో కొంతవరకు బాగుంటుందనే చెప్తాను అనమాట. ఎందుకంటే ఓకే. ఆ ఉమ్. రిలేటెడ్ మీరు ఫుడ్ బిజినెస్ పెట్టారు కాబట్టి. ఓకే. ఓకే. అయితే మీకు ఈ ఫుడ్ బిజినెస్లో స్టార్టింగ్లో బాగానే ఉండుంటుంది. స్టార్టింగ్ బాగానే ఉంది. అయితే ఆ, నేను స్టాండర్డ్ గా ఒక దాని మీద ఉండలేకపోతున్నాను సార్. నేను మల్టిపుల్ అదే అదే. చేయాలని చెప్పేసి ఉమ్. ఒకే అదే టైంలో. నేను ఉమ్. అదే నేను చెప్పేది ఏంటెన్స్ అంటే ఉమ్. చంద్రుడు ఏంటెన్స్ అంటే మనస్కారకుడు. మీకు ఉమ్. స్టార్టింగ్లో అదే చెప్పాను అనమాట. అంటే ఒక ఉమ్. దగ్గర కాన్స్టెంట్గా ఉన్నారు.
ఉన్నివ్వట్లేదు, అదే సేమ్ జరుగుతుంది. అదేంటనేసి అంటే మీకు ఫ్లక్చుయేషన్స్ వస్తాయి. అందుకే మేము ఫస్ట్ మీకు చెప్పాను, సెల్ షాప్ పెట్టాను అన్నారు, తర్వాత ఉమ్. మీరు ఈ ఫుడ్ ఐటమ్స్కి వచ్చాను అనేసి అన్నారు. నెక్స్ట్ తర్వాత ఇప్పుడు కూడా మధ్యలో బ్రిక్ ఇండస్ట్రీ కూడా చేశాను సార్. అదే సంథింగ్ ఉమ్. వన్ ఆర్ మోర్ ఉమ్. బిజినెస్ మీరు స్టార్ట్ చేసి ఉంటారు. అవును ఈ సార్. విధంగా చేసి ఉంటారు. నెక్స్ట్ అతను సాటర్న్ సబ్లో ఉన్నారనమాట. ఎప్పుడైతే సాటర్న్ ఏ బిజినెస్కైనా కనెక్షన్ వస్తారో అతను ఏం ఉమ్. చేస్తారంటే ఆ, మీ యొక్క హార్డ్ వర్క్ని ఫస్ట్ చూపిస్తుంది. ఉమ్. మీరు హార్డ్ వర్క్ ఎంత చేస్తే అంత అమౌంట్ వస్తుంది. మీరు మధ్యలో రిలాక్స్ అయిపోయారు అనుకోండి, అమౌంట్ వస్తుందని వేరే ఉమ్. వాళ్ళకి అప్పచెప్పో లేదంటే ఎవరికో చూపించో మీరు రిలాక్స్ అయ్యారంటే అది ఉమ్. గ్రాడ్యువల్గా ఇబ్బంది పడతారు అనమాట. ఆ, ఓకే. నేను హార్డ్ వర్క్ చేయడానికి ఇప్పుడు ఇష్టపడట్లేదు సార్ ఎక్కువ. ఎందుకు అలాగ అవుతుందో తెలియట్లేదు. స్టార్టింగ్ అదే అదే ఉంటుంది నేను ఇంట్రెస్ట్, తర్వాత నేను చెప్పేది ఉండట్లేదు. అదే. మీరు హార్డ్ వర్క్ ఎంతవరకు అయితే చేస్తారో మీరు ఒకసారి మీ బిజినెస్లో ఒకసారి చూడండి. మీరు హార్డ్ వర్క్ ఉమ్. ఎంతవరకు చేస్తారో హార్డ్ వర్క్ చేసినంత కాలం మీకు హ్యాపీగా ఉంటుంది. మీరు ఓకే. ఒక్కసారి రిలాక్స్ అయిపోయారు అనుకోండి, సరేలే ఉమ్. ఒక మూమెంట్ వచ్చింది ఎవరిని పెట్టి మనం రిలాక్స్ అవుదాం అంటే ఇక ఉమ్. అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మీ జర్నీ బ్యాక్. అవును సార్. అది మనకి మీ యొక్క స్ట్రక్చరల్గా కనిపించేది అనమాట. ఆహా, నెక్స్ట్ ఓకే. స్టెప్ మనం నెక్స్ట్ స్టెప్ చూసుకున్నట్టయితే ఉమ్. రాహు యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటో ఒకసారి చూద్దాం మనం. రాహు సిగ్నిఫికెన్స్ మనకి 8 వచ్చింది. అంటే మనకి సోర్స్ ఆఫ్ ప్లానెట్ అనేది కొంచెం డిఫికల్ట్గా ఉందన్నమాట. నెక్స్ట్ రాహువు మూన్ దానిలో ఉంది కాబట్టి మీరు ఆ, ఏ బిజినెస్ చేసినా మీకు ఉమ్. స్టార్టింగ్లో ఫేవరబుల్గా ఉంటుంది. ఓకే. ఫేవరబుల్ అయిన తర్వాత కొంత డల్ అవుతుంది అనమాట మీ బిజినెస్. కారణం ఓకే. ఏంటంటే ఇక్కడ మూన్కి చంద్రునికి కాంబినేషన్ ఎప్పుడైతే వచ్చిందో కొంత ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. అయితే ఉమ్. చంద్రునికి ఇక్కడ మంచి సిగ్నిఫికెన్స్ ఉన్నాయి, 11-10 ఉంది కాబట్టి మీరు ఉమ్. ఫుడ్కి ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మీరు చేసిన బిజినెస్లు అన్నిటికన్నా ఈ రెస్టారెంట్ బిజినెస్ కొంతవరకు బాగానే ఉండాలని నేను అనుకుంటున్నాను. ఉమ్. ఓకే. అదే బాగుంటుంది, కాకపోతే నేను ఉంటే బాగుంటుంది, నేను ఉమ్. లేనప్పుడు బాగోట్లేదు. నేను అదే చెప్పాను సార్, మీరు లేకుండా చెప్పాను కదా, మీరు కంపల్సరీగా ఉండాలి. ఎందుకు అనేసి అంటే ఉమ్. సాటర్న్ ఈజ్ ఏ హార్డ్ వర్కర్. అంటే మీరు మీ థాట్స్ అక్కడ ఉండాలి. మీరు అవును. లేకపోతే వేరే వేరే వాళ్ళు ఉంటే అది కష్టం ఇంకా. అంటే ఇప్పుడు నాకు కోరికలు అనేవి చాలా పెద్దవి సార్. అందులో ఉమ్, ఉమ్. రెస్టారెంట్లు వచ్చి చాలా తక్కువ ఇన్కమ్ వస్తుంది ఎంత కష్టపడినా. ఓకే. నాకు సరిపోవట్లేదు అనమాట. ఉమ్, నాది XU 700 కార్ ఉంది సార్. ఓకే. దాని రోజు మెయింటెనెన్స్ కి నాకు 2,000 3,000 మెయింటెనెన్స్ అవుతుంది. నాకు ఓకే. రెస్టారెంట్లు వచ్చింది రోజు 2,000 3,000 అలాగే వస్తుంది. మరి నేను ఓకే. ఇన్కమ్ ఇంకా, నేను కోటీసుని ఎప్పుడు అవుతాను? అందుకనే నాకు అది రెస్టారెంట్ అనేది ఇంట్రెస్ట్ ఉండట్లేదు అనమాట. ఉండడానికి కూడా సరిపోవట్లేదు. ఓకే. ఇంకా ఏదైనా చేయాలి, ఇంకా ఏదైనా ఓకే. చేయాలనిపిస్తుంది. ఓకే. మల్టిపుల్ బిజినెస్ చేసే సోర్సెస్ కోసం నువ్వు వెతుకుతున్నారు, అవును కదండి? ఓకే. ఇక్కడ మనకి ఉమ్. అయితే మీరు బిజినెస్లో అంటే పర్ఫెక్ట్గా చెప్పాలని అంటే మీరు బిజినెస్లో ఉమ్. ఒక బిజినెస్లో ఉండలేరండి. గ్యారంటీగా మీరు బిజినెస్ అనేది చేంజ్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ అలాగే జరుగుతుంది. సాటర్న్కి సిక్స్త్ అనే ఆ, భావం వచ్చిందనమాట. అంటే అది సెవెంత్కి నెగిటివ్ చూపిస్తుంది అనమాట. అందువల్ల మీరు ఏ బిజినెస్ పెట్టినా క్లోజ్ చేయవలసి వస్తుంది, మళ్ళీ నెక్స్ట్ వేరే బిజినెస్కి వెళ్ళవలసి వస్తుంది అనమాట. అదే జరుగుతుంది సార్, ప్రతి బిజినెస్ అదే అవుతుంది. అంటే మీ టోటల్ మీ లైఫ్లో ఉన్న ఇవి అలాగ కనిపిస్తుంది అనమాట. మీరు ఏ ఉమ్. బిజినెస్ పెట్టినా స్టార్టింగ్లో బాగానే ఉంటుంది, తర్వాత దాని ఉమ్. నుంచి వ్యాక్స్ అవుతారు, కొంత వ్యాక్స్ అయ్యి వేరే బిజినెస్కి వెళ్దాం అనుకుంటారు. అయితే దీనికి ఇంకొక ఆప్షన్ ఏంటనేసి అంటే ఆ, మీ పేరు మీద కాకుండా మీ మిస్సెస్ పేరు మీద కొంతవరకు ఆ, చేయొచ్చు. ఉమ్. ఉమ్. ఎందుకు అనేసి అంటే మీ దీని మీద అయితే మాత్రం కంపల్సరీగా నెంబర్ ఆఫ్ ఉమ్. బిజినెస్ చేంజ్ చేయవలసి వస్తుంది. ఓకే. మీరు ఎప్పుడు కూడా ఎక్కువ అమౌంట్తో ముందుకు వెళ్ళొద్దండి. ఓకే సార్. అంటే ఇన్వెస్ట్మెంట్ హై ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఏదైనా ఒక బిజినెస్ ఉమ్. స్ట్రాటజీ అనేది మనం ముందుకు వెళ్ళినట్టయితే మనకి ఏమవుతుంది అనేసి అంటే మళ్ళీ కంపల్సరీ చేంజ్ చేయవలసి వస్తుంది.
అందువల్ల మనకి ఆస్ట్రాలజీ ఏంటనేసి అంటే ఒక ప్లాట్ఫామ్ అంట, ఓకే ప్లాట్ఫారం, వే ఆఫ్ ప్లాట్ఫారం. అంటే మనం ఏమి చేయకపోతే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది అనేది మనకు చెప్తుంది. కాబట్టి నేను నా బెస్ట్ సజెషన్ ఏంటనేసి అంటే ఎప్పుడు హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ మీద వెళ్ళొద్దు. ఓకే సార్. ఎందుకంటే చేంజింగ్స్ కనిపిస్తున్నాయి కాబట్టి. నెక్స్ట్ ఏంటనేసి అంటే పెట్టడం మీరు పెట్టిన మీ మిస్సెస్ పేరు మీద కానీ లేదంటే మీ మిస్సెస్ ఆపరేట్ చేసినట్టు కానీ ఉన్నట్టయితే అంటే మా కొంతవరకు మిస్సెస్ గారికి డేట్ ఆఫ్ బర్త్ లేదు సార్. ఉమ్, తనది డేట్ ఆఫ్ బర్త్ లేకపోవడం వల్ల ఇబ్బంది అవుతుంది అనమాట. అంటే డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ మనకు అవసరం లేదు. ఎందుకనేసి అంటే ఉమ్, మీకు సిక్స్త్ ఎప్పుడైతే వస్తుందో మీకు నెగటివ్గా మీ మిస్సెస్కి ఆటోమేటిక్గా ఉమ్. ఆ స్కోప్ వస్తుంది సెవెంత్. అర్థమైంది సార్? హలో, హలో. ఓకే. నాకు అంటే ఇప్పుడు నాకు అంటే నాకు ప్లస్ అయితే ఆవిడ మైనస్ అవుతుంది, ఆవిడ కొంతవరకు మైనస్ అయితే మీకు నాకు ప్లస్ అవుతుంది. ఆ బిజినెస్లో జర్నీ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది అనమాట. ఓకే. ఇది మనకి బిజినెస్ స్ట్రాటజీ. నెక్స్ట్ ఇప్పుడు నేను బిజినెస్లో నాది ఒక చిన్న డౌట్ సార్. బిజినెస్ ఇప్పుడు నేను బి- ఆ, ఏదైతే ఇప్పుడు రెస్టారెంట్ ఉందో దాన్ని నేను బ్రాంచెస్ గా కొన్ని కొన్ని ఏరియాలో పెద్దదిగా చేయాలనుకుంటున్నాను. కొన్ని దానికి ఏమైనా నేను హార్డ్ వర్క్ చేస్తే అవుతుందా సక్సెస్? మీరు హార్డ్ వర్క్ అంటే మీరు ఎలా చేయాలని అంటే మీరు యాజ్ ఏ ఒక వర్కర్గా ఉండాలి. ఓకే. మీరు యాజ్ ఏ ఒక వర్కర్గా లేరనుకోండి, మీరు ఎన్ని ఉమ్, బ్రాంచులు చేసినా, ఇప్పుడు మీరు బ్రాంచులు పెట్టినా సరే వాటిని మీరు కోయిన్సైడ్ చేసుకుని వెళ్ళాలి. అంటే హార్డ్ వర్క్ మీదే ఉండాలి. ఉమ్, మీరు ఒక దగ్గర కూర్చొని మిగతావన్నీ అవే నడుస్తాయిలే అనుకుంటే అది కొంతవరకు ఇబ్బందికరంగా కనిపిస్తుంది అనమాట. ఉమ్, ఎందుకంటే మీకు ఓకే. సిక్స్త్ హౌస్ వచ్చింది కాబట్టి సర్వీస్ అనేది మీరు ఉమ్, చెయ్యాలి కంపల్సరీగా. ఓకే. ఓకే. అది మెయిన్ ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట. ఓకే. అయితే ఇప్పుడు నేను మ్యాంగనీస్ మైన్స్ తీసుకున్నాను సార్. మైన్స్ నాకు సూట్ అవుతుంది అంటారా? మైన్సా? మ్యాంగనీస్ మైన్ తీసుకున్నాను, అది ఏమైనా నాకు సూట్ అవుతుందా, లేకపోతే అసలు నేను అటువైపు ఆ సెక్షన్కి వెళ్ళొద్దా? మైన్స్ మార్స్ కొంతవరకు మీకు ఫేవర్గా ఉన్నారు. ఓకే. కాకపోతే మార్స్ యొక్క సబ్లార్డ్, మార్స్ యొక్క సబ్లార్డ్ రాహు. రాహు ఎందుకు సార్ మీరు అంటే వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది, కానీ వెళ్ళిన తర్వాత కొంత ఇబ్బంది కనిపిస్తుంది అనమాట. మ్హూ. అయితే ఇప్పుడు నేను దాంట్లో కొంత ఇన్వెస్ట్మెంట్ చేశాను సార్. ఒక 1 year వరకు ఇన్వెస్ట్మెంట్ చేశాను. ఆ, ఆ, అది ఏమైనా ఐరన్ ఐరన్ ఐరన్లోకి వెళ్ళే పర్వాలేదు. ఐరన్ కూడా మనకి ఈ కొంచెం తెలిసిన వాళ్ళు ఉన్నారు, మనకి డిస్ట్రిబ్యూషన్ ఇస్తానంటున్నారు ఐరన్ కూడా. ఐరన్ పోనీ వెళ్ళొచ్చా ఐరన్లోకైనా? ఐరన్ ఒకసారి చూస్తాను. ఓకే. Pattern. మీకు పార్ట్నర్షిప్ అండి ఇది, లేదంటే ఇండివిజువల్? ఐరన్ అయితే ఇండివిజువల్ సార్, ఐరన్ అయితే ఇండివిజువల్లే. ఈ మ్యాంగనీస్ అనేసరికల్లా మైన్ కదా, అది పెద్దది, నేను ఒక్కడనే చేయలేను. దానికి పార్ట్నర్షిప్ ఉన్నాడు సార్. మీరు ఏ బిజినెస్ చేయాలన్నా తిరగవలసి వస్తుంది సార్ కొంతవరకు. అవును సార్, ఇది తిరగాలి ఐరన్. మరి డిస్ట్రిబ్యూటర్ అంటే మరి కంపల్సరీ తిరగాలి మన ఉమ్, డిస్ట్రిబ్యూషన్. ఉమ్, ఉమ్. మీరు కొంతవరకు తిరుగుతూ ఉండాలి. ఆ, తిరిగిన తర్వాత కొంతవరకు బాగానే వెళ్తుంది. తర్వాత కొంచెం ఆ, ఇప్పుడు ఎలాగైతే మూమెంట్ అవుతుందో అలా కొంతవరకు అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది ఐరన్లో. ఓకే. ఐరన్లో కొంతవరకు పర్వాలేదు. ఓకే. ఉమ్. అయితే ఆ, మైన్స్ అనేది మరి ఏం చేయమంటారు సార్? మూవ్ అవ్వమంటారా ముందుకి, లేదంటే ఇప్పుడు అమౌంట్ పెట్టేశాను అనమాట, వెళ్ళవలసి వస్తుంది కంపల్సరీ. ఉమ్. అది మీకు ఎలా అనిపిస్తుంది? ప్రాఫిట్ ఏమైనా వచ్చినట్టు అనిపిస్తుందా అంటే లేక? ఇంకే స్టార్టింగ్ ఇన్వెస్ట్మెంట్ మాత్రమే పెట్టాను. ఉమ్, ఉమ్. ఆ, మరి పెట్టారు కాబట్టి మరి ఇంకా ఉమ్, ఆలోచించవలసిందే ఉంది, ఒక స్టెప్ వేయండి. ఓకే సార్. వేసిన తర్వాత అంటే దాంట్లో నేను గ్రో అవుతానంటే నేను ఇంకా దాని మీద హార్డ్ వర్క్ ఎక్కువ చేస్తాను, లేదంటే ఉమ్, ఎగ్జిట్ అయిపోవడానికి ప్రయత్నం చేస్తుంటాను.
అంటే నా బెస్ట్ సజెషన్ ఏంటంటే ఉమ్, మీకు ఆ, అది ఎలా కనిపిస్తుంది అంటే ఆ, చేతిలో వజ్రంలా కనిపిస్తుంది మీకు అది. ఉమ్, ఉమ్, ఆ, కానీ ఎండ్ ఆఫ్ ది డే చూసేటప్పటికి కొంత మీరు ఇబ్బంది పడే ఛాన్స్ కనిపిస్తుంది అనమాట. ఉమ్, ఉమ్. అయితే ఇప్పుడు నా అందువల్ల ఫ్యూచర్ లో నేను దేంట్లో అంటే ఏది నేను కరెక్ట్ గా నిలబెట్టుకుంటే బాగుంటది అనేది నాకు. ఈ ఫుడ్ రిలేటెడ్ ఏదైనా కొంతవరకు మీకు సపోర్ట్ చేస్తుంది సార్. ఫుడ్ ఓకే. ఫుడ్ రిలేటెడ్ అంటే ఉమ్, కొంచెం మీరు ఇబ్బందులు పడినప్పటికీ ఉమ్, మీకు కొంతవరకు ఆ, దానిలో జర్నీ చేయొచ్చు. ఓకే. ఉమ్, ఎందుకంటే మీకు ఆ రిలేటెడ్ ఇంట్రెస్ట్ కూడా కనిపిస్తుంది. మరి మీరు ఉమ్. ఎందుకు మల్టిపుల్ వెళ్తున్నారో తెలియడం లేదు. అంటే అంటే ఫుడ్ లో నాకు వచ్చే ఇన్కమ్ సరిపోవట్లేదు అనమాట. అదే ఇప్పుడు అంటే అక్కడ మీకు సరిపోవచ్చు. మీరు ఉమ్, ఇప్పుడు బ్రాంచ్ అవి అంటున్నారు కదా, ఉమ్, ఉమ్, ఒకేసారి ఎక్కువ బ్రాంచ్లు కాకుండా కొంచెం తక్కువ తక్కువ మీరు చేసుకొని ఉమ్, మీరు ఇన్వాల్వ్ అవ్వండి మెయిన్. ఓకే. మీరు అందులో ఆ బిజినెస్లో ఇన్వాల్వ్ అవ్వండి. ఉమ్, పెట్టేసి అయిపోతుంది కదని కాకుండా. ఓకే. ఓకే. నేను చెప్పింది మీకు అర్థమై ఉంటుంది. అర్థమైంది సార్. అది మీ హార్డ్ వర్క్ ఉండాలి, ఇన్వాల్వ్మెంట్. ఓకే. ఉమ్, ఇది అది హార్డ్ మీకు వర్క్ మనసులో ఉంటుందని చెయ్యాలని, ఉమ్, కానీ ఉమ్. ఆ, ఆచరణలోకి వచ్చేసరికల్లా చేయలేకపోతున్నాను. చేయలేరు, అదే అదే ఎందుకంటే ఇక్కడ ఫ్లక్చుయేషన్స్ మూను అంటే ఉమ్, మీకు కొంత యావిగేషన్స్, ఎంజాయ్మెంట్ యావిగేషన్స్ కానీ ఇవి కొంచెం కనిపిస్తాయి అన్నమాట. అవి ఇందులో చెప్పకూడదు అనేసి నేను చెప్పలేదు. ఆ, ఓకే సార్, అర్థమైంది. ఆ, ఆ, సార్ అది ఎలా ఎందుకంటే పోతుంది సార్? అవి పోకూడదు, అవి ఉండాలి కానీ వాటిని తగ్గించుకోవాలి. ఎందుకు అనేసి తగ్గట్లేదు అంటే సార్ అదే. ఆమ్, ఆమ్, ఆ, మనసు అనేది చాలా స్పీడ్గా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఉన్నారు. అవును వాళ్ళు సార్. కొంచెం వాళ్ళు మీరు ఏం చేయాలంటే కొంచెం డైవర్ట్ చేయండి. ఆ, ఓకే సార్. మీరు ఫ్రెండ్స్ని డైవర్ట్ ఎప్పుడైతే చేస్తారో మీరు సక్సెస్ అవుతారు. ఎందుకంటే అదే నేను మీకు నెగిటివ్ కనిపిస్తుంది అనమాట. అంటే మీరు ఇండివిజువల్గా వర్తబుల్ క్యాండిడేట్, కానీ వాళ్ళు మీతో ఎప్పుడైతే కలుస్తారో ఆ వర్తను మీరు మర్చిపోయి వెళ్ళిపోతారు అనమాట. ఈవినింగ్ అయ్యేసరికి ఎవరో ఫోన్ చేస్తారు సార్. నేను హండ్రెడ్ రానన్నా పర్సెంట్ రా ఏం కాదు అంటారు, అలా టైం అయిపోతుంది సార్. మీరు 6 కల్లా ఫోన్ ఆఫ్ చేసుకుంటే మంచిది. ఆ పని చెయ్యాలి సార్ ఇంకా. అర్థమైందండి. ఆ, అది చేసుకొని మీరు డెడికేటివ్గా పెట్టుకోండి. ఏంటంటే అంటే వర్క్ ఓకేనండి. అదర్ యావిగేషన్స్ అంతే తప్పించి ఆ వర్క్లో ఉండేటప్పుడు ఇది చేయడం, ఈ వర్క్లో ఉండేటప్పుడు అది చేయడం చేయకూడదు అనమాట. ఓకే సార్. అది జాగ్రత్త చూసుకుంటే ఉమ్. సరిపోతుంది. అయితే ఇప్పుడు నా నాకు మరి ఫ్యూచర్ లో నేను దే అంటే ఐరన్ కొంచెం చేసిన ఏది చేసినా లాస్ట్కి వచ్చేసరికల్లా ఫుడ్ కొంచెం పెంచుకోవాలి. రెస్టారెంట్లో పెంచుకోవాలి. ఎందుకంటే మీకు ఫుడ్ రిలేటెడ్ ఉమ్, మీకు అందులో కొంత ఎంజాయ్మెంట్స్ కూడా కనిపిస్తుంది అనమాట. అంటే మీ ఓకే. మనసుకి ఇష్టపడిన ఇది కూడా అందులో కనిపిస్తుంది కొంత. ఓకే, ఫుడ్ సంబంధించింది. అంటే జాలీగా చేయగలుగుతారు. మీరు ఎప్పుడైతే ఆ, మీ అదర్ యావిగేషన్స్ ఉన్నాయో అవి కొంత ఉమ్, తగ్గించుకుంటే ఇందులోనే ఉమ్, మీరు ఎంజాయ్మెంట్ చేయండి మీ బిజినెస్లో, ఫుడ్ బిజినెస్లోనే. ఓకే సార్. అప్పుడు మీకు కొంత ఫ్లక్చువేషన్స్ వచ్చే ఛాన్స్ మీకు కనిపిస్తుంది అనమాట. ఓకే. అయితే సార్, ఆ, ఒక బుటిక్ చూసాము, అది చేద్దాం అనుకుంటున్నాం. వేరే మా ఫ్రెండ్ ఒక ఆవిడ ఉన్నారు, తను నేను చేద్దాం అనుకుంటున్నాం. సూరత్ నుంచి తెచ్చి అది ఏమైనా నాకు సెట్ అవుతుందా? లేడీస్తో మీకు అంత ఫేవరబుల్గా ఉండదేమో అనుకుంటాను. ఓకే సార్. ఉమ్. కానీ ఎందుకంటే పోనీ. మీరు ఉమ్, లాస్ అయ్యే ఛాన్స్ కొంచెం కనిపిస్తుంది అనమాట అక్కడ. ఉమ్, ఓకే. కాదు, నాకు అదే బట్టల బిజినెస్ ఏమైనా సెట్ అవుతుంది సార్ అవి అదే నాకు? లేడీస్ కాస్మెటిక్స్, లేడీస్ రిలేటెడ్ ఏవి వద్దు. వద్దా? ఓకే సార్. మీకు ఫుడ్ ఒకటి కనిపిస్తుంది. ఉమ్, ఆ, ఈ లేడీస్ కాస్మెటిక్స్, లేడీస్ యొక్క గార్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఉమ్, దానిలో ఎటు ఎటు ఏ పరిస్థితుల్లోనూ కూడా వెళ్ళొద్దు. ఓకే సార్. ఉమ్, నెక్స్ట్ ఇప్పుడు నాకు ఏమైనా ఒక రెండు మూడు పోనీ ఆప్షన్స్ ఇస్తే దాంట్లో నేను ఐరన్ కానీ, ఇప్పుడు స్క్రాప్ కానీ, ఇప్పుడు ఉమ్, రెస్టారెంట్ ఎలాగ చెప్పారు కాబట్టి ఓకే. ఇప్పుడు ఐరన్ ఉమ్. స్క్రాప్ ఈ ఈ స్క్రాప్ కొంచెం పర్వాలేదు మళ్ళీ. స్క్రాప్ బాగుంటుంది సార్. ఓకే. స్క్రేప్ అంటే బాగుంటుందని నేను చెప్పను కానీ మీరు మల్టిపుల్ అడుగుతున్నారు కాబట్టి కొంతవరకు పర్వాలేదు. ఓకే. ఉమ్, ఉమ్, అంటే నాకు ఇక్కడ నేను చేయగలిగినవి ప్రెజెంట్ ఉన్నవి అవే సార్ నాకు అందుకని. ఉమ్, అది స్క్రాప్ ఇప్పుడు అన్ని మీరు ఊర్లో ఎన్ని ఉంటే అన్ని మనం చేయలేం కదా.
ఆ, అవునవును. నాకు నాకు నేను ఇప్పుడు అందులోని కొంచెం తిరుగుతున్నాను కాబట్టి, ఆ మీరు మ్యాగ్నెట్స్ ఐరన్ లో మీకు తిరుగుతున్నాను సెల్ కాబట్టి. బిజినెస్ చేసేటప్పుడు కూడా లాస్ వచ్చి ఉంటుంది. సెల్ బిజినెస్ లాస్ అంటే అప్పుడు చిన్నప్పుడే కార్ కొనేసాను సార్. అప్పటి ఇప్పుడు నుంచి కార్ తిరగడమే బయట ఒక 1 అవర్ కూర్చుంటే షాప్ లో 10 అవర్స్ బయట తిరుగుతాను సార్ ఉట్టుకుని. అదే అదే నేను అంటున్నది అదేనండి. మీకు అది అది కూడా మీరేం పెద్దగా ప్రాఫిట్ ఏం రాలేదు. అవును సార్. మ్మ్. అందువల్ల ఆ రిలేటెడ్ మీరు ఇప్పుడు కార్ తీసుకున్న దాని నుంచి మీకు ఆ, ఖర్చు ఎక్కువ తప్పించి ప్రాఫిట్ ఏం లేదు. లేదు సార్, ఏదో పని మీద అలాగా ఈ మైన్ కోసము, దీనికోసం, ఐరన్ కోసం తిరుగుతాను. అంటే మీరు మీరు లాస్ట్ ఏదో వస్తే లాసే సార్. అంటే మీరు ఏమనుకుంటారంటే నేను ఏదో పని మీద తిరుగుతాను అనుకుంటారు ఉం. తప్పించి దానివల్ల ఏంటి యూజ్ లేదు. ఏ ఉపయోగం ఉండట్లేదు సార్. మీ మెయింటెనెన్సే ఎక్కువైపోతుంది. ఎక్కువైపోద్ది అనమాట. ఉం. అందువల్ల ఎక్కడికైనా వేరే వాళ్ళ కార్ మీద వెళ్ళండి, మీ కార్ మీద వెళ్ళొద్దు. ఆ, ఓకే సార్. ఉమ్, ఇవి ఎందుకంటే మీ కార్ మీద వెళ్ళా సరే మీకు ఎక్స్పెన్సెస్ కనిపిస్తుంది తప్పించి ఉం. దాని నుంచి ఆ, మీరు కార్ మీద వెళ్ళేటప్పుడల్లా మీకు అమౌంట్ హెవీ అమౌంట్ ఏమైనా ఖర్చు అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తాయి అనమాట. అవును సార్. అయితే ఇప్పుడు ఆ, నాకు ఇండస్ట్రీ ఏదైనా పెట్టాలని చెప్పేసి డ్రీమ్ సార్ అసలు యాక్చువల్ గా. నేను లిథియం బ్యాట్ బ్యాటరీస్ ఉంటాయి కదా, బ్యాటరీస్ లో లిథియం ఉంటుంది లోపల. ఓకే. అది స్టార్ట్ చేద్దాం అనుకున్నాను సార్. అది కూడా మధ్యలో ఆగిపోయాను, చేయలేకపోయాను. లేదు, వీనస్ రిలేటెడ్ ఏది చేయొద్దండి. మీరు ఉహు. బిజినెస్ స్టార్ట్ చేసిన అది ముందుకెళ్దు. ఇప్పుడు లేడీస్ అన్నారా, అది కూడా ఉం. అనుకొని ఉంటారు కానీ ఇప్పటి వరకు ఆచరణలో పెట్టలేకపోయారు. ఎట్లా నెక్స్ట్ ఆ, సోప్స్ సోప్స్ కంపెనీ పెట్టాను సార్. ఉమ్, ఉమ్, డిటర్జెంట్ సోప్స్. అది ఉమ్, కూడా మధ్యలో ఆగిపోయింది సార్, చేయలేకపోయాను. అదే అదే. అది సోప్స్ ఏమైనా మళ్ళీ స్టాక్ అది ఉండిపోయింది సార్ కొంచెం. అది ఏమైనా కొంచెం కష్టపడితే అవుతుందా మార్కెట్ లో తిరిగితే? మ్మ్. సోప్స్. ట్రై చేయండి, పర్లేదు, కొంతవరకు కనిపిస్తుంది కానీ కొంచెం హార్డ్గా ఉందన్నమాట. అంటే కొంచెం హెవీ హార్డ్ వర్క్ చేయవలసి వస్తుంది. సోప్స్ కోసమా? మ్మ్. పర్వాలేదు సార్. అది అంటే ఇండస్ట్రీ అయితే మంచి ఇన్కమ్ సార్. అది మ్మ్. మంచి ప్రాఫిట్ కూడా వస్తుంది. కాకపోతే నేను ఏదైనా అంటే ఉమ్, ఏదైనా నేను చెప్పే బెస్ట్ అడ్వైజ్ ఏంటంటే మీ మిస్సెస్ గారిని ఇన్వాల్వ్ చేయండి. ఓకే సార్. ఎందుకు ఇన్వాల్వ్ చేయమంటాను అంటే ఉమ్. మీరు ఒక దాని మీద కూర్చోలేరు అనమాట, మీ మైండ్ సెట్. అవును సార్. ఇప్పుడు ఆవిడని ఇన్వాల్వ్ చేసాం అనుకోండి, ఇప్పుడు అందుక ఇద్దరం జాయింట్ అకౌంట్, అదే పార్ట్నర్షిప్ మా ఇద్దరం చేసుకోవచ్చా పోనీ? మీకు అంటే అక్కడ పార్ట్నర్షిప్ అని నేను చెప్పను. ఉమ్. ఇప్పుడు మీరు బయటకు వెళ్ళిపోయారు అనుకోండి, బయటకు ఓకే. వెళ్ళిపోతే ఆ షాపుని చూసే ఎవరైనా ఉండాలి. అవన్నీ ట్రేడింగే సార్. షాప్ అనేది ఉండదు అనమాట. ఫుడ్ అందువల్ల ఫుడ్ 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 ఉంటది కానీ, ఫుడ్ సూపర్వైజర్ ఉంటాడు సార్. తన ఇంటి దగ్గర పిల్లలు చూసేసరికి టైం అయిపోద్ది. తను ఓకే. ఈ స్కూటీ తీయడం రాదు. ఆ, మ్మ్. మళ్ళీ తనకు కార్ పెట్టి డ్రైవర్ని పెట్టి మరి రోజు ఓకే. వెళ్ళి తీసుకొని రావాలంటే మళ్ళీ అంటే ఉమ్, నేను ఎందుకు చెప్తాను అనేసి అంటే ఇన్వాల్వ్ చేయమని, ఉమ్, మీ చార్ట్లో ఏంటో ఏముందనేసి అంటే ఉమ్. సెవెంత్ హౌస్కి నెగేషన్ హౌస్ ఉంది. వస్తుంది. ఓకే. అంటే బిజినెస్ ఏదైతే చేద్దాం అనుకుంటారో ఆ బిజినెస్ చేసే స్కోప్ని ఉమ్. డీయాక్టివేషన్ చేసే స్కోప్ కనిపిస్తుంది అనమాట. ఓకే. ఇలాగ డీయాక్టివేషన్ ఎప్పుడైతే అవుతుందో మనకి ఉమ్. ఏ బిజినెస్ పెట్టినా పెట్టేటప్పుడు బాగానే ఉంటుంది, కొంతవరకు నడుస్తుంది, తర్వాత ఏదో ఒక విధంగా వ్యాక్స్ అయ్యి దాన్ని క్లోజ్ చేసేస్తాను. అవును సార్. ఎందుకంటే మీరు చాలా మంది దగ్గరికి వెళ్ళి మా దగ్గరికి వచ్చిన తర్వాత మేము బెస్ట్ అడ్వైజ్ మీకు చేయాలి. ఎస్ సార్. అవును సార్. యాజ్ ఏ ఆస్ట్రాలజర్గా మనం ఒక రాంగ్ వెళ్ళే డైరెక్షన్లో వెళ్ళే వ్యక్తిని ఒక మంచి డైరెక్షన్లో పెట్టాలి, అంతే కదండి. అవును సార్. అవును. కన్సల్టెన్సీకి అందుకే వస్తారు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీరు ఏ బిజినెస్ పెట్టినా అది కొంతవరకు క్లోజ్ అయ్యే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది కాబట్టి హెవీ ఇన్వెస్ట్మెంట్ తోటి వెళ్లకుండా ఉమ్. తక్కువ ఇన్వెస్ట్మెంట్ తోటి ఏది చేయగలిగితే అది చేయండి. ఎందుకంటే మీ దగ్గర అమౌంట్ అనేది ఎప్పుడు ఉంటుంది, ఓకే. దాన్ని మిస్యూజ్ చేయకుండా ఉంటే చాలు. నాకు ఈ అమౌంట్ ఈ మధ్యన చాలా ఇబ్బంది అయిపోతుంది సార్. అంటే ఈ మధ్యన కాదు, టోటల్గా నేను చెప్తాను ఎప్పుడు ఓవరాల్గా. ఉంటుంది సార్ అమౌంట్? ఎప్పుడు అంటే మరీ హెవీ అమౌంట్ అని చెప్పను కానీ యావరేజ్గా రొటేషన్ అవుతుంది. ఆ ఓకే రొటేషన్ అయిన సార్. దాన్ని మీరు పాడు చేయకుండా ఉంటే చాలు. ఓకే సార్. అర్థమైందండి. అర్థమైంది సార్. ఇది అయితే ఏదైనా నా సింగిల్ గా చేయమంటారు? అదే మా మిస్సెస్ తో కానీ నేను కానీ చేయాలి, అంతే బయట ఎవరితోనూ కూడా పెట్టుకోవద్దు. ఆ పార్ట్నర్షిప్ ఎందుకనేసి అంటే ఇంకా మీకు కొంతవరకు వెళ్ళా తర్వాత ఉండలేరు మీరు.
అంటే వాళ్ళ ఉమ్. యొక్క భావాలు నచ్చకపోవచ్చు, లేదని అంటే వాళ్ళ యొక్క వే ఆఫ్ ఆన్ వే బాగోపోవచ్చు కదా. అంటే కొద్ది అందువల్ల రోజులు బాగుంటది. ఉమ్, కొద్ది రోజులు బాగుంటది. కొద్ది ఆ, రోజులే మీకు ఆ, ఓకే. పార్ట్నర్షిప్లో కొద్ది రోజులు బాగానే ఉంటుంది. తర్వాత ఓకే. క్రాసెస్ వస్తాయి ఇద్దరికి. ఓకే సార్, రాజకీయ పరంగా నాకు ఎలాగుంటుంది సార్ ఫ్యూచర్లో? నేను వెళ్దాం అనుకుంటున్నాను, రాజకీయ పరంగా వెళ్ళాలని కొంచెం ఉంది. ఏమైనా నాకు ఎలాంటి వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉంటాయంటారా? సపోర్ట్ ఇవ్వండి సార్, సపోర్ట్ పర్లేదు, సపోర్టు మీరు ఇవ్వచ్చు. ఓకే, ఓకే, సపోర్ట్ ఇవ్వచ్చు అంతేగాని నేనైతే ఆ, ఆ, ఒక అంటే మీరు వెళ్ళాలని ఉంటుంది, ఉమ్, కాకపోతే కొంచెం ఎక్స్పెన్సెస్ లాస్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది అనమాట. అయితే వద్దులేండి. అంటే అమౌంట్ ఉమ్, లాస్ అయ్యే అంటే ఫస్ట్ బాగానే ఉంటుంది, ఆ ఓకే అమౌంట్ వచ్చేటప్పటికి కొంత లాస్ కనిపిస్తుంది అనమాట. అందువల్ల సార్. ఉమ్, దాంట్లో వెళ్ళకుండా ఉంటే బెటర్. ఓకే సార్. అంటే మీరు సపోర్ట్ ఇవ్వండి, సపోర్ట్ ఇస్తే మీకు, మీరు ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ చేయకుండా అమౌంట్ ఖర్చు పెట్టకుండా సపోర్ట్ చేస్తారో మీకు బాగానే ఉంటుంది. ఓకే, అయితే ఒకటి నాకు మీకు నేమ్ వస్తుంది, రెండు ఉమ్, అందులో మీరు ఎంజాయ్మెంట్గా ఉండొచ్చు, రెండు ఉమ్, మీరు వాళ్ళతో జర్నీ చేయొచ్చు. ఆ, వాళ్ళకి సపోర్ట్ చేయడం వల్ల మీకు కొంత బెనిఫిట్ కూడా కనిపిస్తుంది, అన్ఎక్స్పెక్టెడ్ గెయిన్స్ కూడా కనిపిస్తుంది అనమాట. ఓకే, ఓన్లీ సపోర్ట్ వరకు నిలబడాలి అంతే. ఎస్ ఎస్ అంతే. ఓకే, ఓకే. మీరు ఇన్వాల్వ్మెంట్ అయ్యి అమౌంట్ కానీ పెడితే ఉమ్, మాత్రం కొంచెం ఇబ్బంది పడతారు. ఓకే, సపోర్టివ్ మాత్రం ఉండొచ్చు. ఓకే. ఉండొచ్చు. ఉమ్, సార్, ఆ, ఉమ్, ఇప్పుడు నేను ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇప్పుడు ఉమ్, చాలా క్రిటికల్ ఉంది సార్ నా లైఫ్. అంటే ఉమ్, అక్కడ మైండ్లో అమౌంట్ పెట్టేశాను, స్టక్ ఉమ్, అయిపోయింది. ఇప్పుడు ఉమ్, రెస్టారెంట్లో కంప్లీట్గా ఉండలేకపోతున్నాను. ఆ, ఉమ్, నాకు చాలా ఇబ్బందిగా ఉంది ప్రెజెంట్ అయితే ఉన్న సిచ్యువేషన్లో. అసలు ఇప్పుడు ఉన్న ఓకే. పరిస్థితుల్లో నేను ఎప్పటి వరకు నాకు ఇలాగ ఉంటుంది సార్? నేను ఎప్పుడు మళ్ళీ కొంచెం ముందుకు రాగలను, అంటే స్టార్ట్అప్ అనేది స్టార్ట్ చేయగలను? నేను మీకు ఆ, అంటే ఈ మీ బర్త్ డీటెయిల్స్ ఇచ్చారు కాబట్టి బర్త్ డీటెయిల్స్ అనేది ఒకసారి నేను కన్ఫర్మ్ చేస్తాను, నాకు ఒకసారి చెప్పండి, ఎందుకంటే ఇది బీటీఆర్ స్టార్టింగ్లో చేయాలి, కానీ ఇక్కడ కొంచెం డౌట్ వచ్చి మీకు బీటీఆర్ చేస్తాను. ఓకే, మీ బ్యాంక్ 16th మార్చ్. బ్యాలెన్స్ లేదండి అది కాదు, నేను కొన్ని సిచ్యువేషన్స్ అడుగుతాను, అది నాకు కన్ఫర్మ్ చేయండి. ఓకే, ఓకే. ఆ, మీకు బ్యాంక్ బ్యాలెన్స్ అనేది ఎప్పుడు తక్కువ ఉంటుంది. తక్కువ ఉంటుంది సార్. ఓకేనండి. ఓకే. నెక్స్ట్ మీరు లోయర్ ఎడ్యుకేషన్ కొంచెం ఇబ్బందిగా జరిగింది. ఆ, అవును ఓకేనండి. సార్. ఆ, ఇంటర్మీడియట్ వరకు కొంచెం ఇబ్బందిగా వెళ్ళింది. ఇంటర్ వరకు వెళ్ళాను సార్. ఆ, ఓకేనండి. ఇప్పుడు ఇప్పుడు ఓకే. ఏంటంటే ఉమ్, మీకు ఫస్ట్ మీరు కన్ఫర్మ్ చేశారు కాబట్టి నేను ఫస్ట్ మీకు చెప్పేది ఏంటంటే ఉమ్, మీ అకౌంట్లో అమౌంట్ ఉంచవద్దు, ఓకే, మీ మిస్సెస్ అకౌంట్ని యూజ్ చేయండి. ఓకే. ఏదైనా అమౌంట్ వస్తే అందులోనే చేయండి, ఆ ఉమ్, ఆ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేయండి ఓకే. ఫస్ట్. సెకండ్ ఉమ్, ఏంటంటే మీ అంటే చాలామంది ఇంట్రెస్ట్ చూపించరు, కాకపోతే బర్త్ చార్ట్ని చూసి మనం చెప్తాం అనమాట. మీ ఓకే, మిస్సెస్ చేతుల మీదుగా అమౌంట్ ట్రాన్సాక్షన్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఓకే, ఎందుకు అనేసి అంటే మీరు సెవెంత్ ప్లేస్కి సెకండ్ ఎయిత్ వస్తుంది కాబట్టి ఎయిత్ ఏంటనేసి అంటే మీ మిస్సెస్ ఇన్కమ్ అనమాట. ఓకే. అర్థమైంది సార్. అర్థమైందా? అందువల్ల నేను ఆ సిచ్యువేషన్ ఫస్ట్ నుంచి మీకు ఎందుకు చెప్తాను అనేసి అంటే ఉమ్, మనకి టోటల్గా ఎన్ని చూసినా మనకి ఎలా బాగుంటుంది ఉమ్, అంటే ఇన్కమ్ ఆఫ్ సోర్సెస్ కానీ అవుట్ వెళ్ళడం కానీ ఇవన్నీ ఎలా బాగుంటుంది అనేది నేను చెప్తాను అనమాట మీకు. ఓకే, ఓకేనండి. ఓకే. నెక్స్ట్ మీకు మీ మదర్ అంటే ఇష్టం అండి. మా మదర్ ఎక్స్పైర్ అయిపోయింది, చాలా ఇష్టం. అదే ఎక్కువ మీ మదర్ మీద మీకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఎఫెక్షన్ ఇవి ఉంటాయి అన్నమాట. మీరు ఫుడ్ బిజినెస్ని వదలొద్దండి. ఓకే సార్. ఫుడ్ బిజినెస్ అనేది మీకు టెంపరీగా ఉమ్, ప్రజెంట్ నడుస్తున్న దశ వల్ల మీరు కొంచెం డౌన్ఫాల్ అయి ఉంటారు, కానీ మీకు ఉమ్, టోటల్గా అయితే బాగుంటుంది. ఓకే సార్. అంటే రాహు మహాదశ 2015 నుంచి 2033 వరకు ఉంది. ఆ రాహు మహాదశలో ప్రజెంట్ నడుస్తున్న దశ కేతు ఆగస్ట్ కేతు దశ నడుస్తుంది అనుకుంటా.
కేతు భుక్తి నడుస్తుంది ప్రజెంట్. కేతు బుక్ అవును సార్. అంటే రేపు ఆగస్టుకి వస్తుంది ఇంకా. ఇప్పుడు ప్రజెంట్ అయితే బుధుడే నడుస్తుండ్రు. ఆగస్టు ఆహా. 18 వరకు బుధుడు నడుస్తుండ్రు. తర్వాత ఆ, కేతు వస్తారనమాట. ఓకే. మనకి ఈ బుధుడు 2023 నుంచి 25 వరకు ఉన్నారు. బుధుడు ఎలా ఉన్నారో ఒకసారి చూద్దాం. ఈ పీరియడ్లో కొంతవరకు మీరు ఇబ్బందులు పడ్డారండి. చాలా ఉమ్, మామూలు కాదు. బుధుడిలో చచ్చిపోవాలనుకున్నాను సార్. ఎందుకని అంటే ఉమ్. ఇక్కడ రాహువు ఎయిత్లో ఉందన్నమాట. ఆ. అంటే మీరు మానసికంగా కృంగిపోయి ఇంకా లైఫ్లో చూడలేని అన్ని అసలు ఇందులో ఏ చూసారు. పంతులు దొరికితే ఆ పంతులతో మాట్లాడటమే సరిపోయేదండి. ఇంకా మరి ఇంకా అనకూడదు కానీ ఎన్ని ఎక్కడ కాదు అటు తిరిగేసాడు, పిచ్చి ఎక్కిపోయాడు అసలు. చిన్నప్పటి ఉమ్, నుంచి పడలేదు సార్ ఇన్ని కష్టాలు ఎప్పుడు కూడా నేను అదే లైఫ్ అదే. లో ఈ 23 ఎండింగ్ నుంచి ఉమ్, ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్ వరకు పడుతున్న ఇబ్బందులు ఎప్పుడు పడలేదు లైఫ్ లో. అవును. నెక్స్ట్ ఇక్కడ ఉమ్. మీరు లోన్ తీసుకుని ఉంటారు. రెండోది ఇన్వెస్ట్మెంట్ హెవీగా అవును సార్. చేస్తుంటారు. నెక్స్ట్ మీ హెవీగా. బ్యాంక్ బ్యాలెన్స్ నిల్ అయిపోయి ఏంటి జీవితం అయిపోయింది అనే ఒక లెవెల్కి వచ్చేసి ఉంటారు. అవును సార్. ఉమ్, దగ్గర 2 years లో ఒక 5 CR లాస్ అయిపోయింది సార్. అదే అదే నేను అంటున్నది అదే. ఆ, ఇవన్నీ కూడా జరిగాయి. నెక్స్ట్ ల్యాండ్ ఏమైనా సేల్ చేశారండి? చేసేసాను సార్ ల్యాండ్ కూడా. ఇక్కడే ల్యాండ్ సేల్ చేసే స్కోప్ కూడా కనిపిస్తుంది. అది చేసేసాను. చేయకుండా ఉంటే మీకు సరిపోను, కానీ అక్కడ అది తప్పు జరిగిందనమాట. మరి ఇంకా ఏం ఆప్షన్స్ ఇంకా దొరక్క ఇంకా అన్ని అంటే గోల్డ్ కూడా సేల్ చేస్తాను సార్. అదే ఇవన్నీ కూడా ఇక్కడ మీరు జ్యువెలరీ చేసి, అంటే ఉమ్. అవన్నీ కూడా మీకు అన్వాంటెడ్ థాట్స్ అన్నమాట. ఉమ్. మీరు ఎవరి దగ్గరికి అయితే ముందు వెళ్ళారో వాళ్ళు మీకు ఇవన్నీ చెప్పుంటే మీరు ఒక ప్రికాషన్స్గా ఉండరు. కానీ అక్కడ అవును. ప్రికాషన్స్ తీసుకోలేదు. మరి వాళ్ళు చెప్పారు లేదు నాకు తెలియదు. ఆ ప్రికాషన్స్ తీసుకొని ఉండుంటే మీరు ముందు సేవ్ అవుతారు. మిగతా ఒకలేమో మే నుంచి శుక్ర మహాదశ నడుస్తుంది అని అన్నారు. ఒకలేమో ఉమ్, లేదు కేతు నడుస్తుంది అని ఒకరు అన్నారు. ఉమ్, ఎవరు నీకు అందాక ఇబ్బంది ఒకరు బుధుడు నడుస్తుంది అన్నారు. అందాక ఉమ్, నీకు ఇలాగే ఉంటది 1 year తర్వాత బాగుంటది అని ఒకరు అంటారు. ఉమ్, ఎవరి ఆ, ఒకలేమో ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళమంటారు. ఒకలేమో రావణ గారి గుడికి వెళ్ళమంటారు. ఒకరు జపాలు ఉమ్, చేయించమంటారు. ఒకరు రాహుకేతులకి శ్రీకాళహస్తి వెళ్ళి రాహుకేతులు పూజ చేయించమంటారు. ఆ, ఉమ్, ఒకరు పెద్ద కాకాని వెళ్ళమంటారు. ఆ, ఒకలేమో దుర్గాదేవి గుడికి వెళ్ళమంటారు. పసుపు కుంకర ఏ ఉమ్. అయితే చెప్తే చేశాను సార్ మొత్తం. ఎన్ని గుళ్ళు ఉన్నాయి ఎన్ని నదులు అన్ని ములిగేశాను సార్. ఉమ్. పొరపిచ్చేకిపోయి. అంటే ఆ, దేవుడి దగ్గరికి వెళ్ళడం అనేది తప్పు కాదు. ఎందుకు అనేసి అంటే ఆ, ఈ రోజు కాకపోతే రేపైనా మంచి పీరియడ్ వచ్చేటప్పుడు ఆ యొక్క పుణ్యం మనకు కాస్తుంది. అవును సార్. కాకపోతే ఉమ్. ప్రజెంట్ మీకు ఆ, అంటే ఎవరు చెప్పారనేది నాకు తెలియదు కానీ ఇక్కడైతే ఉమ్. ఆ, బుధ మహాదశ ఆగస్ట్ 18 వరకు కంప్లీట్ అవుతుందండి. ఈ నెక్స్ట్ మంత్ 18 వరకు. తర్వాత కేతు వస్తారు. ఉమ్. కేతు మనం ఎలాగొన్నారో ఒకసారి చూద్దాం. అవును. టిక్ టిక్. ఆ, ఇప్పుడు ఏదైతే ఉందో దీనికన్నా కొంతవరకు బెటర్గా ఉంటుందండి. కేతు బాగుంటుంది సార్ కొంచెం. ఆ, ఇప్పుడు ఏదైతే మీరు ఎందుకంటే ఆ, బుధుడు మీకు ఏదైతే దశ ఇప్పుడు అంతర్దశ నడిచిందో 2023 నుంచి 25 వరకును ఇతను ఆ, పూర్తిగా మీకు నెగిటివ్లో ఉన్నారనమాట. ఓకే. ఈ దశలో మీరు గోమేదకం ఏమైనా పెట్టుకునరా? పెట్టుకో అన్ని మొత్తం నా దగ్గర అన్ని రంగురాళ్ళు ఉన్నాయి సార్. ఆ, అవన్నీ తీసేయండి ఫస్ట్. ఓకే సార్. అవన్నీ తీసిస్తే మనసు ప్రశాంతత వస్తుంది ఫస్ట్. మరి ఏం చేయమంటారు సార్? ఎవరేది అడిగితే అది పెట్టుకుంటాను నన్ను. అదే అదే, ఓకే. మనసు ప్రశాంతత వస్తుంది. ఫస్ట్ అవన్నీ ఓకే సార్. తీసేసి నేను మీకు ఏం చెప్తాను అంటే ఆ, మీకు ఎప్పుడైతే అమౌంట్ మీ బ్యాంక్ అకౌంట్లో పడుతుంది కదండి, ఆ, ఆ టైము డేటు ఆ ప్లేసు నాకు రాసి ఇవ్వండి. ఓకే. అప్పుడు నేను ఒక స్టోన్ మీకు సజెస్ట్ చేస్తాను. ఓకే సార్. లైఫ్ లాంగ్ ఆ స్టోన్ పెట్టుకోండి. ఓకే సార్. ప్రజెంట్ అయితే ఏ స్టోన్ పెట్టుకోవద్దు. అవి మీ ముందు ఇమీడియట్గా ముందు గోమేదకం అయితే ఇమీడియట్గా తీసేయండి. ఓకే సార్. అది మీ దగ్గర ఇప్పటి వరకు అయితే ఉంటుందో ఉమ్. మీకు ఎలాగనేసి అంటే చక్రం ఉమ్. తిరుగుతుంటా చూసారా, ఆ ఉమ్. వేలో మీరు వెళ్తుంటారు. ఓకే. ఓకే. అందువల్ల మీరు ఆ స్టోన్స్ ఏవి ఏవి ఉంచొద్దు, అన్ని తీసి సైన్ పెట్టండి. రక్షించారు సార్ ఇన్నాళ్ళు మంచి నాకు ఏ జరిగినా జరగకపోయినా ముందు మంచి మాట చెప్పారు. అవి ఉమ్, ఏటి అవి పూజలు చేయించేట్లకి పెట్టుకునేసరికి బుర్ర పోయేది అది. ఉమ్, సరే సార్ తీసేస్తాను సార్ అవి. రాహు రాహు రెండు
సార్ రవి కాన్సన్ట్రేషన్ పెరిగితే ఏమైందో చెప్పండి ఒకసారి. ఉమ్, రవి ఉమ్, ఉమ్, రవి చాట్ లో ఉమ్. రవి యొక్క కాన్సన్ట్రేషన్ పెరిగింది అనుకోండి. అంటే రవి యొక్క కాన్సన్ట్రేషన్ అంటే ఇప్పుడు రవిని ఎక్కువ యాక్టివేట్ చేశాడు అనుకోండి ఆయన, ఉమ్, 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 ఏమైందో ఒకసారి చెప్పండి, నేను చెప్తా ఎందుకు చెప్పాను అదే అని. ఉమ్. రవిని యాక్టివేషన్ చేయడం వల్ల ఇతనికి కొంతవరకు బాగుంటుంది. ఎందుకు బాగుంటుంది అంటానంటే ఉమ్. ఇతనికి రవి కొంతవరకు ఫేవరబుల్గా ఉన్నారు. ఆ, ఆ, కాకపోతే ఆ, ఈ ఫేవరబుల్ అనేది ఎండ్ ఆఫ్ ది డే సబ్లాట్ ఎవరైతే ఉన్నారో అతను ఇబ్బంది పెడుతున్నారు. రవి అయితే ఆ, ఇతనికి ఫేవరబుల్లే ఆ, సాంప్రదాయ జ్యోతిష్యం ప్రకారం. లేదని అంటే ఇంకొక విధంగా కూడా నేమ్ వస్తుంది. నెక్స్ట్ ఉమ్, గెయిన్స్ ఏమైనా ఉంటే గెయిన్స్ వస్తాయి. నెక్స్ట్ ఉమ్, షార్ట్ జర్నీస్. మీరు ఎక్కువ ఉమ్. షార్ట్ జర్నీస్ ఏం చేస్తారండి? ఆ, స్టార్ట్ చేసి చేస్తాను సార్. ఎక్కువ దగ్గర ప్రయాణాలు గట్ట. ఆ దగ్గర ప్రయాణం మాకు దగ్గరలో అరకు, ఆ, వైజాగ్, ఆ, ఆ, ఆ. ఇలా చిన్న చిన్న ఉంటాయి సార్. అప్పుడప్పుడు ఓకే. వెళ్తాను రిలాక్స్ కోసం. ఉమ్, అంటే ఉమ్. రిలాక్స్ మీ- ఎక్కడున్నా రిలాక్స్ లేండి, పుట్టిన అలా కాదు, తిరుగుతుంటాను మీరు అలా. రిలాక్స్ ఎక్కువ పొందుతారనమాట. మీరు అవును పొందిందే సార్. రిలాక్స్. మీరు ఎప్పుడు ఒక దగ్గర కూర్చోరు, అదే ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం. నేను అదే చెప్తాను మీకు. ఆ మరి కూర్చుంటే డబ్బులు. మరి మీరు తి- కాళ్ళు నిలబడట్లేదు సార్. ఎవడో ఫోన్ చేస్తాడు రమ్మంటాడు వెళ్తాను. ఉమ్, మీరు తిరిగారా? కొందరికి కూర్చుంటే డబ్బులు, కొందరికి బయటికి వెళ్తే డబ్బులు. మీరు కూర్చుంటే డబ్బులు అనమాట. ఉమ్. ఆహా. మీరు అవును సార్. కూర్చుంటే ఎంజాయ్మెంట్, మీకు హెల్త్ బాగుంటుంది. మీరు ఏదైతే కూర్చుంటారో మీకు హెల్త్ బాగుంటుంది. నెక్స్ట్ వెల్త్ ఆ, వస్తుంది. ఓకే సార్. నెక్స్ట్ నేమ్ వస్తుంది. ఓకే సార్. ఓకేనా? ఇవి మీరు చేయండి. రవి ప్రకారంగా మీకు ఫేవరబుల్ ప్లాన్ అంటే ఒకటి హెల్త్, రెండు గేమ్స్, నెక్స్ట్ నేము ఫేము, మీరు అనుకున్న సాధించడం ఇవన్నీ కూడా ఉన్నాయి రవిలో. ఓకే. కాకపోతే అక్కడ చిన్న మిస్టేక్ ఏంటంటే అతను సబ్లాడ్ మనకు ఒప్పుకోవడం లేదు. ఆహా, ఓకే. అది చిన్న సిచ్యువేషన్, కానీ లేకపోతే ఎంటైర్ మంచి పొజిషన్ రవి మీకు. ఎందుకంటే మీకు సొసైటీలో ఇప్పుడు కూడా డబ్బులు ఖర్చు అయిన పేరైతే ఉంది. నేముంది సార్, నేను కారు దిగక్కర్లేదు. రోడ్డు మీదకి వెళ్తే ఒక వాటర్ బాటిల్ కావాలన్నా కూర్చొని తెచ్చిస్తారు. ఆ నేము ఫేము ఆ, మీకు ఆ, వస్తుంది. ఎక్కడికి వెళ్ళి డబ్బులు లేకపోయినా సరే బతికేస్తాను సార్. ఆ ఇబ్బంది ఉమ్, అయితే లేదు. కానీ అంటే ఎన్న ఏ ఏమీ చేయలేకపోతున్నాను, ఏమీ సాధించలేకపోతున్నాను అని బాధ అనమాట. అంటే ఇక్కడ మెయిన్ ఏంటనేసి అంటే ఉమ్. మీకు ఆ, రాహు పూర్తిగా నెగిటివ్లో ఉన్నారు. ఓకే. లేకపోతే మీరు ఇదే నెగిటివ్లో కానీ రాహు లేకపోతే ఉమ్. ఎక్సలెంట్ చార్ట్ మీద. ఓకే. అయితే ఆహా. ఇప్పుడు ఈ రాహుకి ఏంటి చేయాలి అనేది నేను చెప్తాను. అవి ఉమ్. మీరు ఏంటంటే అంటే చిన్న చిన్నవి ఉంటాయి, మీరు ఓకే. వాటిని పాటించాలన్నమాట. ఓకే సార్. ఓకే. రెండోది మీరు ఇంకోటి ఏంటంటే ఏదైనా ఒక సిచ్యువేషన్ చూసి ఇమేజినేషన్ చేసుకుంటారో అది చేసుకోవద్దు. ఉమ్. అంటే ఒక టాప్ రెస్టారెంట్కి వెళ్ళాలనుకో నేను కూడా ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలి అనే కాన్సన్ట్రేషన్ మీకు మైండ్లోకి వచ్చేస్తుంది. దాన్ని మీరు ముందు అనిపించదు సార్. దాన్ని మీరు ముందు పోగొట్టుకోండి. ఓకే సార్. మీ వీక్నెస్ పాయింట్ అది. ఓకే. దాన్ని ఫస్ట్ మీరు తీసేయండి మీ మైండ్ నుంచి. ఓకే సార్. ఏదైనా చాలా గ్రాండ్గా పెద్దగా చేద్దాం అనుకుంటారు, అది కూడా మైండ్లోంచి తీసేయండి. మరి ఊహలు అనేవి పెద్ద ఉండాలని అనుకుంటారు కదా సార్ ఎవరైనా. ఆ ఊహలనే పెద్ద ఉండాలి. కొందరికి అవి ఫేవరబుల్, కొందరికి నెగిటివ్. మీకు టిప్ ఏం ఓకే. చెప్తున్నాను అంటే మీ ఏదైతే ఊహలు ఉన్నాయో అవి మీరు రాయండి, రాయడం మొదలు పెట్టండి. ఉమ్. ఇప్పటి వరకు చూసి ఇమేజిన్ చేసుకొని అంత పాడు చేసుకున్నారు. ఇప్పుడు ఏం ఉమ్. చేస్తారంటే రాయండి. నేను ఓకే. ఉమ్. రెస్టారెంట్లో కూర్చోవాలి, ఉమ్. నేను ఉమ్. రెస్టారెంట్ని బాగా నడపాలి, ఇలా ఉమ్. రాయండి. అది మీకు ఉమ్. ఆటోమేటిక్గా మీ యొక్క సబ్ కాన్షియస్లోకి వెళ్ళి మీరు స్టాండర్డ్ అవుతారు. ఓకే సార్. ఇమేజినేషన్ మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో చేసుకోవద్దు. అది మీకు ఉమ్. సూటబుల్ అవ్వదు. దానివల్ల లాస్ అవుతారు. ఓకే సార్. అయితే నాకు ఓకేనా? ఇప్పుడు నాకు ప్రెజెంట్ నేను ఇంకా ఈ కష్టాలు ఎన్ని రోజులు పడాలి సార్, అది చెప్పండి కరెక్ట్ గా. 33 కంప్లీట్ అవునాయండి. 33యా? ఇంకెక్కడ టూ సార్ ఎక్కువ థౌజండ్ థర్టీ త్రీ అప్పుడు సార్ అప్పుడు వరకే చచ్చిపోతాను, ఈ బాధలు అంటే భరించలేను. అంటే బాధల కోసం కాదు, బాధలు ఉంటాయని నేను చెప్పను. ఆ, కొంత జూపిటర్ పీరియడ్ వస్తుంది అనమాట. అవునులేండి ఇప్పుడు వస్తుంది ఎందుకంటే రాహువు అంటే ఒక నిమిషం, ఇక్కడ మీకు కేతు ఉన్నారు, శుక్రుడు ఉన్నారు, రవి ఉన్నారు. వీళ్ళందరూ కూడా అన్ఫేవర్ అని చెప్పను. వీళ్ళు ఇవ్వాల్సినవి ఇస్తూ ఉంటారు. ఓకే. మీరు టోటల్గా నాకు ఎప్పుడు వరకు సార్ అనేసి అంటే నేను చెప్పేది 2033కి
రాహు కంప్లీట్ అయిపోయి జూపిటర్ వస్తారు. ఓకే ఓకే, ఆహా, ఓకే. ఈలోపు బాగోదని నేను చెప్పను. కాకపోతే ఇప్పుడు రేపు ఈ మెర్క్యూరీ నెక్స్ట్ మంత్ 18 కంప్లీట్ అవనాయండి. అప్పుడు కేతు వస్తారు. కొంచెం రిలాక్స్. ఇప్పుడు వరకు అయితే ఏదైతే అంటే బాధపడ్డారో ఆగస్ట్ 18 నుంచి కొంచెం నెక్స్ట్ బాగుంటది. 18 కంప్లీట్ అయితే మనకి ఆ, కేతు వస్తారు. ఓకే, ఈ బుద్ధుడు కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంచెం బాగుంటది. బాగుంటుంది. కేతు ఆ, వస్తారనమాట. ఓకే ఓకే. ఆ. ఆ కేతు పీరియడ్లో మనకి బాగానే ఉంటారు. నెక్స్ట్ సార్ జూపిటర్ వచ్చినప్పటి నుంచి ఇంకా బాగుంటది సార్ నాకు. జూపిటర్ మీకు 33 నుంచి 2033 నుంచి 2049 వరకు ఉమ్. మీకు జూపిటర్ ఉంటారు. జూపిటర్ ఎలా ఉన్నదో ఒకసారి చూద్దాం. అప్పుడు కొంత బాగానే ఉంటుందండి. జూపిటర్ బాగుంటది కదా, జూపిటర్ ఓకే సార్. మీకు వచ్చిన తర్వాత బాగానే ఉంటుంది. కాకపోతే అక్కడ మీరు చేయవలసింది ఏంటంటే ఆ, ఉమ్. ఆ, మీరు దేనిపైన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు? వాయిస్ రాలేదండి. వాయిస్ వాయిస్ మ్యూట్ అయిపోయారు, అన్మ్యూట్ చేసుకోండి. ఓకే ఓకే. ఆ, సార్ నాకు ప్రెజెంట్ అయితే మాత్రం ఉమ్, డబ్బులు ఫుల్ గా సంపాదించాలని ఉంది సార్. ఉమ్, లేదు, ఎందుకంటే ఇంతవరకు ఉమ్, నేను డబ్బుల గురించి ఆశపడేవాడిని కాదు. ఉమ్. ఆ కానీ ఈ రోజు డబ్బులు లేకపోతే ఎంత బాధపడవలసి ఉంటుందో అసలు. ఒక 10,000 కోసం కూడా ఎవరు వేస్తే ఫ్రెండ్ ఫోన్ చేస్తే, ఒకప్పుడు నేను ఆడికి 1,00,000 కావాలని ఇచ్చేవాడిని. ఇప్పుడు ఆడు నాకు 10,000 కావాలంటే నా దగ్గర లేవు, మా ఫ్రెండ్ అడుగుతాను రా వేస్తాను అంటున్నాడు. ఉమ్. ఎవరి రె- డబ్బులు రెండోది నేనైతే ఏంటంటే ఎవరి డబ్బులు ఒక రూపాయి ఉంచుకోను సార్, ఎవరు కూడా. ఇప్పుడు మీ ఉం, మీ మనస్తత్వం ఏంటంటే ఉం. ఆ, చాలా సాఫ్ట్ అండి. అవును సార్. ఒకటి ఎదుటి వాళ్ళు బాధపడితే చూడలేరు. అవును సార్. అది మీ యొక్క నెగిటివ్ అండి. అంటే చాలా మంది పాజిటివ్ అని చెప్తారు కానీ మీ ఉం. నెగిటివే అదనమాట. అవును సార్, నెగిటివ్ అంటే ఎవడో కష్టాలు ఉంటే మనం ఆదుకుంటాం. అది అది నెగిటివ్ నేను అంటే అది నేను కాదని చెప్పను సార్. మీ యొక్క మనస్తత్వం మంచిదని నేనే చెప్తాను కదా. ఓకే. కాకపోతే దాన్ని ఎంతవరకు ఇవ్వాలి, ఎంతవరకు హెల్ప్ చేయాలి, ఎంతవరకు మనం దాన్ని ఒబే చేయాలనేది ఒకసారి మీరు చూడండి. ఓకే సార్. అయితే నేను ఉమ్, ఈ మధ్యలో ఒకసారి విమల్ పాన్ మసాలా బిజినెస్ చేశాను సార్, ఒక 2 years. ఓకే. విమల్ పాన్ మసాలా డిస్ట్రిబ్యూషన్ ఇచ్చారు శ్రీకాకుళం నాకు. ఉమ్, ఉమ్. అయితే అందరికీ డిస్ట్రిబ్యూషన్ చేశాను, దగ్గర ఒక ఆ, 70 లక్షలు అలాగా బయట నుండిపోయాయి సార్. ఇప్పుడు డబ్బులు రిటర్న్ ఓకే. కూడా రావట్లేదు. ఆ బిజినెస్ ఆపేసాను, అది కూడా అలాగే పోయింది. ఓకే. ఆ, అది ఉమ్, మళ్ళీ ఇప్పుడు ఆ డిస్ట్రిబ్యూషన్ చేస్తే తప్ప మళ్ళీ వాళ్ళకి మళ్ళీ అందరికి ఇస్తే తప్ప మళ్ళీ ఆ డబ్బులు నాకు రావు. అలా కొంచెం కొంచెంగా ఇస్తాము, బిజినెస్ స్టార్ట్ చేయాలి ఆర్డర్ పెడుతుండ్రు వాళ్ళు. ఉమ్, ఉమ్. అది మనకు ఆ, నప్పుతుంది నాకు. మీరు ఏంటంటే ఆ, ఎవరికి కూడా ఆ, ఆ. అప్పు ఇవ్వద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంక ఇప్పుడు ఇవ్వడానికి ఇట్లా లేవులేండి, మొత్తం పోయి. అంటే నేను చెప్తాను. నెక్స్ట్ అవి రావడం కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. మరి ఇంకా ఇవ్వనని చెప్పేస్తాను సార్, మొగమాట లేకుండా. నేను నెక్స్ట్ గట్టిగా అడగలేకపోతున్నాను. ఇంకొకటి ఏంటంటే లేడీస్తో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఆ, ఏదో ఇబ్బంది ఒక్కొక్కటి వస్తూ ఉంటుంది. అది కొంచెం జాగ్రత్త చూసుకోండి. ఎందుకంటే ఓకే. నేను గైడ్ చేయగలను. యాజ్ ఏ ఆస్ట్రాలజర్గా నేను గైడ్ చేస్తాను. ఓకే నేను సార్. గైడ్ చేసిన ఇప్పటి వరకు మీకు నిజమైనయా, లేదంటే నేను ఏదో నిజమే సార్. తప్పు చెప్పాను అనేది మీరు చెప్తే లేదు, నాకు ఇప్పుడు ఏవో తెలుస్తుంది. గొడవలు అవుతుంటాయి సార్, అలాగే ఫ్రెండ్స్ తో. ఆ, అవి కొంచెం తగ్గించండి. మీరు ఎప్పుడైతే వేణుస్ వెనకతల వెళ్ళడం మానేస్తారో, అంటే ఉమ్, తిరుగుడు, డ్రింకు, నెక్స్ట్ ఉమ్, ఇంకా సంథింగ్ సంథింగ్ ఇవన్నీ మానేస్తారో, ఉమ్. మీరు ఒక మంచి అంటే ఒక మంచి బిజినెస్ మ్యాన్గా వస్తారు. ఓకే. మీరు ఎప్పటి వరకు అయితే వాటితో ఉంటారో మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎప్పుడు నిల్లే ఉంటుందండి. ఓకే సార్. ఉమ్. నెక్స్ట్ మీ అకౌంట్ని యూజ్ చేయొద్దు, మీ మిస్సెస్ అకౌంట్ని యూజ్ చేయండి. ఓకే సార్. ఫోన్పే కానీ లేదని అంటే ఏదైనా మీ ఉమ్. మిస్సెస్ యొక్క అకౌంట్ని మీరు యూజ్ చేయండి. మీకు చాలా బాగుంటుంది. ఓకే సార్. ఎందుకంటే రెమెడీస్ అనేది ఎక్కడి నుంచి చేసినవి కాదు. ఆ, మన చుట్టుపక్కలే మనకుంటారు. వాళ్ళని మనం జాగ్రత్తగా మేనేజ్ చేసుకోగలిగితే వీ విల్ సక్సెస్ అనమాట. ఓకే సార్. ఇది మీ యొక్క చార్ట్ యొక్క డీటెయిల్స్. ఇంకేం డౌట్స్ ఉంటే చెప్పండి, చెప్తాను. డౌట్స్ అంటే ఇప్పుడు నాకు పిల్లల గురించే కొంచెం ఆ దీనికి ఉంది. అయితే సార్ మీకు వివేక్ సార్ చెప్పే ఉంటారు.
నాకు ఆ అమౌంట్ అంతే కొంచెం సెట్ అవ్వడం ఇబ్బంది అయ్యి నేను నా ఒక్కటే చేశాను. అయితే ఉమ్. పిల్లలది మీరు ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు మిగతా అమౌంట్ నేను పే చేశాక చెప్తారు సార్ అది. మీరు వివేక్తో ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. అలాగే సార్. కాంటాక్ట్ అయితే డీటెయిల్స్ మీకు చెప్తారు. అలాగే సార్. దాన్ని బట్టి మనం ముందుకెళ్దాం. అలాగే సార్ అయితే. ఏదైనా ఒకటి మీకు గైడెన్స్ అనేది ఆ, జరిగిపోయిన తర్వాత మేమేం చేయలేం. ఓకే. జరగకముందు గైడెన్స్ మనం క్లారిటీగా చెప్పుకొని ముందుకెళ్ళచ్చు. ఓకే సార్. ఓకే. అందుకనే అంటే ఇప్పుడు ఏదైనా న్యూమరాలజీ కూడా నేను సెట్ చేసుకున్నాను సార్. ఆ, ఇప్పుడు ఏదైనా ఒకటి సార్, ఉమ్, న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ ఇవన్నీ కలిస్తేనే ఒక ఫుల్ అవును. ఫ్లెడ్జ్డ్గా మనం అవును సార్. తయారవుతాం. అవును ఒకటి సార్. మీ నేము ఆల్రెడీ కరెక్షన్, మీ సిగ్నేచర్ అయిపోయింది. కరెక్షన్ అయింది కాబట్టి అయిపోయింది సార్. మీకు ఇప్పుడు కొంతవరకు అంటే నేను రావడానికి కారణం ఏంటంటే ఉమ్, అవన్నీ రెక్టిఫై అయ్యి ఒక మంచి పొజిషన్లోకి వెళ్ళాలి కాబట్టి ఉమ్, నాకు అప్రోచ్ అయ్యారు. అవి అవును చేంజ్ సార్. చేసుకుని ఉండుండకపోతే నా వరకు వచ్చి ఉండకపోవచ్చు. ఆ, అది మాత్రం ఇప్పుడు నిజమే మీరు సార్. చెప్పారు చాలా మంది దగ్గరికి వెళ్ళాం, చాలా చెప్పారు సార్ అనేసి అంటే నేను చెప్పిన డీటెయిల్స్ ఎవరు చెప్పి ఉండకపోవచ్చు నాకు తెలిసి. అవును సార్. ఏవైనా అది చేయండి ఇది చేయండి అని చెప్తారు తప్పించి ఆ, ఏ ఏ వేలో వెళ్తే మీరు సక్సెస్ అవుతారు అనేది నేనే చెప్పుంటాను నాకు తెలిసి. అవును. ముందు ఒక డైమండ్ కొనిమంటారు, దానికి ముందు డబ్బులు వేసి ఇమ్మంటారు సార్. అది మీరు వేసుకుని నువ్వు పని చేయవు, నేను మేము పూజ చేసి ఇవ్వాలంటారు. లేదు ఆ రాంగ్, అది పని చేయదు. ప- నవరత్నాలు పెట్టాలి, నా డబ్బులు మీరు కొనుక్కుంటే అవ్వదు, మేము పంపించాలి పూజ చేసి అంటారు సార్. అవును. లేదా ఆ, రాహుకి జపాలు చేయాలి, 18 వేలు జపాలు చేయాలి, మీరు ఉమ్. అమౌంట్ వేసేస్తే ఆన్లైన్లో అయిపోద్ది అంటారు. ఏదో అవును. 1,50,000 వేయను ఏదో ఒకటి చెప్తారు సార్ అలాగే. ఆ, రెండోది ఏంటంటే ఆ, మీరు ఆ, రాహుకి ఆ, దానం ఇవ్వండి కంపల్సరీగా. మీరు సండే ఉమ్, మార్నింగ్ కానీ ఉమ్, లేదంటే ఉమ్, సాటర్డే ఫ్రైడే కానీ మీరు కంపల్సరీగా ఎవ్రీ ఫ్రైడే ఎంత మీకు కలిగిన కాడికి ఎక్కువ కాదు, మీకు ఎంత కలిగితే అంత ఆ, ఉమ్. రాహుకి సంబంధించిన ఐటమ్స్ నేను చెప్తాను. అవి ఓకే. మీరు డొనేట్ చేయండి. ఓకే సార్. ఒకటి. రెండోది ఉమ్, ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళండి ఓకే సార్. ఉమ్, మంగళవారం పూట్ల. ఓకే. వెళ్ళి మీకు ఎంత ఎలాగ నచ్చితే అలాగ అంటే పూజ అదే ఆ, ఉమ్, చుట్టూ తిరుగుతారు లేదని ఉమ్, మీకు ఎలాగ నచ్చితే అలాగా టెంపుల్కి వెళ్ళి వస్తే సరిపోద్దండి. ఓకే సార్. ఏదో ఒక ఫ్లవర్ పట్టుకొని వెళ్ళి ఉమ్, మంగళవారం పూట్ల స్వామివారి పాదాల దగ్గర పెట్టి రండి. ఉమ్, ఓకే సార్. ఆ నెగిటివ్ ఎఫెక్ట్ అంతా పోవాలనేసి మీరు చెప్పుకొని నెక్స్ట్ ఈ రెండు చేయండి. ఈ ఉమ్, లోపు ఓకే. నేను మీకు డైరెక్షనల్ స్ట్రెంత్ ఎక్కడుందో ఒకసారి నేను చూస్తాను. ఉమ్, చూసి ఓకే. నేను వివేక్ అప్ టు డేట్ చేస్తాను. ఓకే సార్. సార్ నాకు చార్ట్ లాగా ఏమి ఇవ్వరా అసలు? నేను ఎప్పుడైనా మీకు చూసుకోవడానికి మీకు కావాలంటే నేను పంపిస్తాను. బై పంపించండి. పోస్ట్ ప్లస్ మీకు ఇంటికి వచ్చేస్తుంది. పీడిఎఫ్ నాకు ఇచ్చారనుకోండి, ఎప్పుడైనా నేను చదువుకోవడానికి ఇలా చెప్పింది ఎలాగ నన్ను నడుచుకుంటే బాగుంటది షూర్ అని షూర్ కొంచెం. కంపల్సరీ ఆ, మీకు పీడిఎఫ్ ఓకే. రూపంలో ఆ, వివేక్ గారు మీకు ఇస్తారు. ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ. అది మీరు దగ్గర పెట్టుకుంటే సరిపోద్ది. ఓకే ఎప్పుడైనా సార్. ఫర్దర్ కన్సల్టెన్సీకి అంటే ఉమ్, మీరు నేను ఎందుకు చెప్తాను అంటే మీరు కొన్ని కోట్లు ఇన్వెస్ట్ చేస్తాను. అవును. ఇన్వెస్ట్ చేసే ముందు ముందు వస్తే నేను డైరెక్షన్ చెప్తాను. ఎస్ సార్. అవును. ఆ ఇన్వెస్ట్ చేసిన తర్వాత మీరు వచ్చారనుకోండి మనం ఏం చేయలేము, డైరెక్షన్ ఒకటే చెప్తాను తప్పించి ఏం చేయలేము. అవును సార్. అందుకే అవును. ఏదైనా ఇన్వెస్ట్ చేసే ముందు ఒకసారి వివేక్ని మీరు కన్సల్ట్ చేస్తే ఉమ్, మన ఒకసారి చూసి ఆ ఉమ్, డైరెక్షన్లో వెళ్తే బాగుంటుందా ఉమ్, లేదంటే నెక్స్ట్ ఏం చేద్దాం ఓకే సార్. ఇది నేను చెప్తాను మీకు. ఓకే సార్. నెక్స్ట్ మీరు ఫుడ్ బిజినెస్ మాత్రం స్లో ఉమ్, స్లో డెవలప్ చేసుకోండి. ఓకే సార్. ఓకే. ఉమ్, ఈ వే ఆఫ్ బిజినెసెస్ అనేది కొంచెం మైండ్ని కంట్రోల్ చేయండి. ఉమ్, నెక్స్ట్ మీకు ఆ, ఇది చేయండి, ఇది మెడిటేషన్ చేయండి. ఓకే సార్. ఆ, మొన్న ఎలా అరుణాచల్ వెళ్ళాను సార్. ఆ? అరుణాచల్ వెళ్ళాను సార్. మూడు రోజులు అక్కడ రమణాశ్రమంలో ఉన్నాను సార్. ఓకే ఓకే. ఆ, మెడిటేషన్ చేయమంటాను, మెడిటేషన్. మెడిటేషన్ అది అక్కడి నుంచి వచ్చినప్పటి నుంచి రోజు ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ చేస్తున్నాను సార్. మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ డైలీ చేయండి. ఓకే సార్. మీకు మెడిటేషన్ చేయడం వల్ల ఆ, హెల్త్ ఇష్యూ బాగుంటుంది. ఓకే. రెండోది మీరు అనుకున్న కోరికలు తీరితే ఓకే. అన్ఎక్స్పెక్టెడ్ అమౌంట్ మీకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఓకే సార్. ఇది చేయడం వల్ల. ఓకే. అంటే నేను చెప్పినవి చిన్నవే ఉంటాయి కానీ ఎఫెక్టివ్గా ఉంటాయి. ఓకే సార్. ఆ, అందువల్ల మీరు అది చేసుకోండి. ఓకే సార్. ఇంకేమైనా మీకు డౌట్ ఉందని మీ చార్ట్ మీద? ఇంకేం లేదు సార్. ఆగస్ట్ 18 నుంచి బాగుంటుంది కదా కొంచెం.
ఆగస్ట్ 18 నుంచి ఇప్పుడు వరకు ఏవైతే బాధలు పడ్డారో అవన్నీ కూడా రెక్టిఫై అయ్యే ఛాన్స్ కొంతవరకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే ఏమైనా సార్. ఉంటే మన వివేక్ చేయండి, కంపల్సరీ మనం మీట్ అవుదాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే. ఓకే, గుడ్ అంటే లక్, నేను బాయ్. నేను మీతో ఏం అడగాలనుకునేది నేను ప్రిపేర్ ఏం అవ్వలేదు అనమాట. అంటే ఎలాగ మాట్లాడతారో నాకు కొంచెం భయం వేసింది. మీతో మాట్లాడిన తర్వాత కొంచెం ఫ్రీగా ఉంది సార్. అంటే కొంతమంది చిరాకు పడిపోతారు సార్, ఏవి క్వశ్చన్లు అవి అవును. అడగాలన్నా ఏమన్నా. ఇంకా మీరు ఏమైనా ఉంటే అడగండి అంటున్నారు కొంతమంది, అలాగ అనరు. అమ్మ ఓన్లీ 5 minutes అవును. అండ్ 5 minutes కట్ చేసి లేదు ఇవ్వమంటారు లేదు, అనమాట. ఏంటంటే చాలా చాలా సంతోషంగా ఉంది ఇక్కడ సార్ మీతో. క్లయింట్ అంటే మీరు మా దగ్గరికి వచ్చారనేసి అంటే మీరు మాకు దేవుళ్ళు అంటారండి. నిజంగా మా అవును ప్రత్యక్ష సార్. దేవుడు మీరే, అంటే నన్ను అడిగితే. ఎందుకంటే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మిమ్మల్ని సాటిస్ఫాక్షన్ చేసి మీరు అనుకుని మీరు ఏవైతే థాట్స్ ఉంటాయో అవన్నీ నేను చెప్పగలగాలి. మీరు ఓకే. నా దగ్గరికి వచ్చారనేసి అంటే మీది కొంత అమౌంట్ అది పే చేసి వస్తారు కాబట్టి మిమ్మల్ని అవును. సాటిస్ఫాక్షన్ చేసే స్కోప్ అనేది మేము ఇవ్వాలి. థ్యాంక్ చిరాకు యూ సార్. పడిపోయినంత మాత్రాన ఏం రాదు కదండి. ఓకే. అయితే ఇప్పుడు మా మిస్సెస్ ది డేట్ ఆఫ్ బర్త్ లేదు, ఏం చేద్దామంటారు? అది మామూలుగా డేట్ ఆఫ్ ఇంకా. బర్త్ లేకపోయినా ప్రాబ్లం ఏం లేదండి. ఆహా. డేట్ ఆఫ్ బర్త్ లేకుండా ఉంటే ఆస్ట్రాలజీ ఇంకా కరెక్ట్గా వస్తుంది నన్ను అడిగితే. ఆ, అవునా సార్? ఉమ్, అవునండి, మనకి ఇక్కడ కేపీ ఆస్ట్రాలజీలో ప్రశ్న జ్యోతిషం అని హారరీ విధానం ఉండిద్ది. ఓకే. సో దాంట్లో మీరు ఏ ప్రశ్న అడిగినా సరే ప్రతి ప్రశ్నకి సమాధానం అనేటువంటి దాంట్లో మనకు వచ్చింది. సో డేట్ ఆఫ్ బర్త్ లేదు కాబట్టి మనం ఏం చేయలేము. డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటి జస్ట్ ఏంటంటే మన అమ్మ నాన్న పెడితే చెప్పింది ఓకే అంతే. డేట్ ఆఫ్ అవును. బర్త్ లేకపోయినా సరే అన్ని విషయాలు మనం తెలుసుకోవచ్చు. అందులో మా మా బ్రదర్ చాలా ఎక్స్పర్ట్ అందులో. ఓకే, ఇప్పుడు మీరు ఓకే. మీరు ఒక క్వశ్చన్ అడిగారు అనుకోండి, ఉమ్. దానికి సమాధానం ఇది ఖచ్చితంగా జరిగిద్ది, పలానా టైంలో జరిగిద్ది అని 100% బల్లగుద్ది చెప్తారు. ఇలా ఓకే, ఇండియా మొత్తంలో బల్లగుద్ది చెప్పేవాళ్ళు అసలు చాలా చాలా రేర్. మీరు వేళ్ల మీద కూడా లెక్క పెట్టుకోలేరు మీరు. ఓకే సార్. ఓకే, ఓకే. అదనమాట. ఇప్పుడు మీకు చెప్పిన దాంట్లో మీకు ఎలా అనిపించిందండి నా ప్రొడక్షన్? సార్ మీరైతే చాలా మెల్లిగా, చాలా స్లోగా, వివరంగా, అర్థమైనట్టుగా, అర్థం కాకపోతే మళ్ళీ రిపీట్ చేసి చెప్తున్నారు సార్. నాకు అవునండి. అది చాలా నచ్చింది. నెక్స్ట్ నాకు డౌట్స్ కూడా ఏమైనా ఉంటే అడగమంటున్నారు. మెయిన్ నేను అడగలేకపోతున్నాను, అది నా అవును. ఫాల్ట్. నేను ప్రిపేర్ అవును. గా లేను కాబట్టి. నెక్స్ట్ నేను అవును. ఇంకోసారి పిల్లలది కూడా చేసేటప్పుడు కూడా అప్పుడు ఒకసారి, కాకపోతే ఇంకా డౌట్ ఏమైనా ఉంటే కొంచెం అప్పుడు మీట్ పర్లేదు అవుతాను పర్లేదు, సార్ మళ్ళీ జూమ్. డోంట్ వరీ, మీరు ఎప్పుడు కూడా ఫీల్ అవ్వద్దు. అలాగే సార్. కంపల్సరీగా మేము ఉంటాం మీ వెనకతల, థ్యాంక్ యూ, ఎందుకంటే థ్యాంక్ యూ సార్. అందుకే మేము ఉన్నాం ఆస్ట్రాలజిస్ట్ని. ఓకే సార్, థ్యాంక్ యూ. కంపల్సరీ మా యొక్క గైడెన్స్ మీకు ఉంటుంది. ఆ, థ్యాంక్ యూ సార్. ఇక్కడ వివేక్ గారి వల్ల మీరు నాకు కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది సార్.